మహాసభలు జరుపుతున్న ఈ సందర్భంగా కోరుతూ మనమందరం జెండకానికి రావాలని కోరుతున్నాం. వర్ధిల్లాలి ప్రజా కళలు, వర్ధిల్లాలి ప్రజా కళలు, వర్ధిల్లాలి ప్రజా కళలు. వర్ధిల్లాలి ప్రజానాట్య మండలి, వర్ధిల్లాలి ప్రజా కళలు, వర్ధిల్లాలి ప్రజా సంస్కృతి. కష్టాన్ని కొల్లగొట్టేటోళ్ళ కార్మికుల రక్తంతో రైతుల దాన్ని దోచుకునేటోళ్ళ కష్టాలే వచ్చిన కడుపులే మాడిన జోహార్ అమర వీరులకు, సాధిద్దాం అమర వీరుల ఆశయాలను, సాధిద్దాం అమర వీరుల ఆశయాలను. సంఖ్యలు వేసినావు నన్ను దోచుకుందువటి వన్నెల దొరసాని నన్ను దోచుకుందువటే ఇది ఎగిరిపోని గంధం ఎగిరిపోని గంధం నన్ను దోచుకుందువటి వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందుని
పాటు ఈ వేదిక నివాళులు అర్పించుకోవాలి. కాబట్టి దయచేసి వేదికకు అభిముఖంగా ఉన్నటువంటి మీరందరూ కూడా నిలబడి ఒక నిమిషం పాటు నిశ్శబ్దతతో అమరులైనటువంటి కళాకారులకి సంతాపాన్ని ప్రకటిద్దాం. ఓ అమర కళావేత్తలారా, అందుకొండి మా విప్లవ జోహార్లు. ఓ సమర రంగ నేతలారా, అందుకొండి మా విప్లవ జోహార్లు. వీధిన విహరించేటి కళా సంస్కృతి సాహిత్యాలను, ఆకాశ వీధిన విహరించేటి కళా సంస్కృతి సాహిత్యాలను ప్రజాపరము చేసిన ఓ విశ్వ కళావేత్తలారా, విశ్వ అందుకొండి మా విప్లవ జోహార్లు. ఓ అమర కళావేత్తలారా, పాటి రాజారావో, గరిక పాటి రాజారావో, అందుకొండి మా విప్లవ జోహార్లు. అమర కళావేత్తలారా, అందుకొండి మా విప్లవ జోహార్లు. ఓ అమర కళావేత్తలారా, ఓ సమర రంగ నేతలారా, సమర రంగ నేతలు. స్వాగతం
పైచిలకు జానపదాల్లో మనం చూస్తూ ఉంటాం. దానిలో
జానపదం మనిషిని ఉన్నత విజయమాల గారు, చంద్రకళ గారు, శ్రీలత గారు, జోష్ణ గారు, శ్రీనివాస్ గారు, జానపద ఉత్సవాలు జిల్లా స్థాయి కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలో భాగస్వామ్యమైనటువంటి లోకాత్య నృత్యాలయం నిజామాబాద్ నాట్యగురులైనటువంటి రమేశ్రీ గారి శిష్య బృందానికి జరుగుతున్నటువంటి సన్మాన యాత్రని మనం అందరం కూడా వీక్షిస్తున్నాం. సో చిన్నారందరికీ మరొకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. మమ్మల్ని తీసుకొచ్చిన తిరుపలింగం గారికి, మరి అలాగే కమిటీ వారందరికీ మా యొక్క మరి అంతరించిపోతున్న ఈ బుర్ర కథను మరొకసారి వేదిక మీద ఇచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మరి మీరు వచ్చిన అందరూ మా బుర్ర కథను ఒక 20 నిమిషాల పాటు విని సంతోషించి మమ్మల్ని మరి ఆనందపరుస్తారని సభకు ఒక్కసారి కోరుచున్నాం. బులో రామచంద్ర భగవానికి. మేము పొద్దున 10 గంటలకు వచ్చినాం. ఇప్పటిదాకా 1 గంట అవుతుందా సార్? మరి ఏమనుకోకండి లేట్ అయినందుకు. మరి ఇప్పుడు కార్యక్రమం ఇగో మేము చెప్పేది బుర్ర కథ. ఇగో మీరు ఇదే వాళ్ళు ఎలా వినాలంటే ఎలా వినాలా? కన్ను మూసుకొని పల్లిగిలిచ్చి నరాపిగా పట్టిన కళ్ళు మూసుకొని పళ్ళు తెచ్చించే కథ వినరు బిడ్డ. మరి వచ్చి నుంచి ఎలా వినాలి చెప్తాను బిడ్డ. వినరా భారత వీర కుమార వీరతమ్మ సేవితం రామ రామ జయ రామ 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 ఇక్కడ ఉన్నది ఏరుగుతొండము నాయన. మరి
విరాట్ పోతున్న వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క జీవిత చరిత్ర చిన్నలు పెద్దలు అలా చేయకుండా ఆనందంతో విని మన తప్పులు ఉన్నావు ఒప్పుకుంటారంటూ వచ్చిన కళాకారులందరికీ మన పెద్దమ్మలందరికీ మరి శ్రీ ప్రజానాట్య మండలి నిజామాబాద్ ఆధ్వర్యంలో శ్రీ దీపూమయ్య బుర్రకథ వారి కళా బృందం చే బుర్రకథని కొంచెం వినవిస్తున్నాం. టైం లేదు కాబట్టి ఆయన వైకుంఠపురం లోపల విష్ణుమూర్తి ఆనందంతో ఉండగా భూలోక వియందు మానవులని అక్కడి ఎక్కడగా చెల్లెచ్చలుగా ప్రశ్నలుగా ప్రవర్తిస్తుండగా భూదేవత వైకుంఠపురానికి చేరుకున్నారు. నాయన త్రిమూర్తులు భూలోకంలో అవతరించి మరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నామంతోని కాపు గరిచెట్టమ్మ గారి లోపల వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నౌకరి కుదిరి ఒరే కట్టు ఏరా మెట్టు కాదు ఆ చుట్టూ అడగబోతున్నది అన్న చుట్టూ నా కూసాయి కాపు గరిచెట్టమ్మ గారి లోపల నౌకరి కుదిరి స్వాముల వారు నాయన ప్రతిదినం పేరు కొట్టని నూకివేసి మరి గోవుని దోసుకుని ఇలా బయలుదేరుతున్న బిడ్డ ప్రతి దినం కూడా తీస్తున్నది సికింద్రాబాద్. వీళ్ళు పిల్లలు అన్నారు మేము రాగానే అంకుల్ మీ బుర్రకథ మేము వినాలని ఉంది. ఇదే మొట్టమొదటిసారి అన్నారు. పాపం వాళ్ళందరినీ ఫస్ట్ చేసి పంపించేసి కదా. అందుకని ఆయన మరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గరిమిరెడ్డి వచ్చి మాంబ ఇంటి వద్ద పూల కాపరిగా జీతం ఉండి నాయన ప్రతినిత్యము ఆవుల పెట్టను వేసి నాయన ఆ రాగి సంకటి గరిమిరెడ్డి అచ్చమాంబ నాయన రాగి సంకటి కట్టించగా అది భుజాన వేసుకొని గోవులను తీసుకొని మన మున్సిపాలిటీ గంగానస్తుడు గోదని పాపం శాతగా వచ్చింది. 25 సంవత్సరాలు కళారంగంలో చేసి నాయన పాపం తన మరి పెద్ద మనిషి అయ్యాడు. పెద్ద మనిషి అంటే ఆ పెద్ద మనిషి కాదు, పెద్ద మనిషి అంటే అట్లా అనుకునేది మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. అంటే మనలో అందట్లో పెద్దవాడైంది నాయన మరి గోవులను తీసుకొని ఎలా పోతున్నాడు రా. తీసుకొని వెళ్తుంది. అలాంటి జానపదాల్లో మనకున్నటువంటి కళలన్నింటినీ కూడా వినాశనమైపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజానాట్య మండలి తిరిగి మళ్ళీ కళలకి పునర్జీవనాన్ని తీసుకొచ్చి సమాజంలో ముందు వరుసలో నిలబెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ప్రజానాట్య మండలికి మనం అభినందనలు తెలియజేద్దాం. కళాకారులు బ్రతికున్నంత రోజులు కూడా కళలు బ్రతికే ఉంటాయి. ఆ కళకి ఒకసారి గట్టిగా చప్పట్లతో మనకు మనమే అభినందించుకోవాలి. అలాగే వాళ్ళు నిర్వహిస్తున్నప్పుడు దానిలో ఉన్నటువంటి ఆటుపోట్లు, కష్టాలు మరి అలాంటి వారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన ప్రజానాట్య మండలి ప్రజలలో ఉన్న దోపిడీ, దురలవాట్లు ఇలాంటివి వాటిపై కళారూపాలు, ప్రజా కళారూపాలు తీసుకొని పనిచేస్తుంది. నిరంతరంగా ప్రజల వద్దకు వెళ్ళి తన కళారూపాలతో, పాటలతో చైతన్యపరుస్తూ ముందుకెళ్తుంది. ఈ నిజామాబాద్లో మనకు అనేక కళా ప్రక్రియలు కూడా ఉన్నాయి. బతుకమ్మలు, బుర్రకథ, కోలాటం ఇలాంటివి. అయితే ఈ సందర్భంగా ఈ మహాసభ దిగ్విజయానికి మీరందరూ వచ్చినందుకు అందరికీ కళాభివందనాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకు కళాభివందనలు తెలుపుతూ ఈ ముందు భవిష్యత్తులో జరగబోయే
దానికి అందరూ సహకరిస్తారని కోరుతూ నేను ముగిస్తున్నాను. ప్రజానాట్య మండలి నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు నా తరఫున, నా రంగస్థల తన్మయ ఆస్తి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు మీ అందరికీ కూడా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కళల పట్ల ప్రజల్లో అవగాహన నుండి కూడా కోల్పోతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ థియేటర్లో 200 కుర్చీలు ఉన్నప్పటికీ కూడా ఇన్ని వారం రోజుల నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తున్న పబ్లిక్లో అంత చైతన్యం రాలేదు. ఎందుకంటే వేస్ట్గా తిరిగే అక్కడక్కడ వేరే కార్యక్రమాల్లోకి ఎంత జనం వెళ్తున్నారు, ఇలాంటి మంచి కార్యక్రమానికి వచ్చే పరిస్థితి కనపడతలేదు. కళలు మనకు బ్రతుకుబాట చూపే ఈ కళలు ప్రతి ఒక్కరి యొక్క జీవన విధానం, ప్రతి ఒక్కరి సాంసారిక దాంపత్య జీవితంలో కళలు వారి యొక్క ఒడిదుడుకులను చూపిస్తూ వారి యొక్క బ్రతుకుబాటను నేర్పిస్తాయి. ఇలాంటి కళలు ఈరోజు మనము వెనుకబడిపోవడానికి కారణము ఈ చెత్త సినిమాలు కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి, ఇలాంటి విషపూరితమైన సంస్కృతి తీసుకొచ్చేసి మనకు ఈ జనపదాల నుంచి మనకి దూరం చేసే పరిస్థితి కనపడుతుంది. కానీ ఒకప్పుడు జనపదాల నుంచి పుట్టిన ఈ చైతన్యము ఎలాంటి ఫ్యాసిస్ట్ విధానాన్నే కాదు, ప్రజాస్వామ్య దోపిడీ విధానాన్నే కాదు, అలాంటి ప్రభుత్వాలనే కానీ ఈ మన చైతన్యం ద్వారా పాటలు కానీ, కవులు కానీ, రచయిత కానీ మన ఈ యొక్క కళల ద్వారా ఎంతో మన స్ఫూర్తి కలిపి మన యొక్క జీవనాన్ని, మన యొక్క బతుకుబాటుని మనం నేర్చుకోగలిగాము. ఇలాంటి సమయంలో మీరు మీ పిల్లలకు వారికి ఏదైతే కళల పట్ల అభిమానం ఉంటుందో ఆ అభిమానాన్ని మీరు పిల్లలకు స్ఫూర్తి చేసి వారు కళల్లో రాణించినట్టుగా మీరంతా చేయాలి. దీనికి కళాకారులు అహర్నిశలు వారి కళల కోసం ఎంత చైతన్యం పంచి చేయాలనుకుంటున్నా వారికి ప్రోత్సాహం లేక వాళ్ళు వెనుకబడుతున్నారు. ఉదాహరణకు ఇక్కడే ఈ రాజీవ్ గాంధీ ఆడిటోరియం అనుకోండి, ఇక్కడ అనుకోండి, అనేక రంగస్థల నటులు ఎంతో కాలంగా 40 సంవత్సరాలుగా ఇక్కడ కళారంగం మీద సేవ చేస్తున్నప్పటికీ కూడా మనకు ఈ ప్రభుత్వాల నుంచి కానీ ఒక అధికార వ్యవస్థ నుంచి కానీ మనకు ఈ సహాయం లేకపోవడం చాలా దురదృష్టకరం. అవి పనికి మాస్త శిల్పాల కోసము పెట్టుబడులు వాళ్ళు ఉన్న వాళ్ళకు రాయితీలు ఇచ్చి వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చి ప్రభుత్వం వాళ్ళని ప్రోత్సహిస్తుంది, కానీ ఈ కళలను ప్రోత్సహించలేకపోతుంది. ఇలాంటి కళలను మనముగా అనాదిగా నైజాలను ఎదిరించినప్పుడు ఈ మధ్య కాలంలో మనం తెలంగాణ పోరాటంలో మనకు కవులు కళాకారులు స్ఫూర్తిదాయకమై మనం అనుకున్నది సాధించే వరకు ఎట్లయితే పోరాటం చేశామో, మన యొక్క బ్రతుకుబాటుని మనకు ముందుకు తీసుకొచ్చామో, ఈ కళల్ని మనం ఎంతగానో ప్రోత్సహించిన అవసరం ఉంది. మీతో పాటు ఈ కళా సంస్కృతిని, కళా వేదికల్ని మనం ఇంకా అవసరమైతే మనము ఆర్థిక సాయంతోనైనా సరే మనం నేర్చుకోవాలి. ముందు పిల్లలకు ఈ కళా పాట చూపించాలి, వారి యొక్క బ్రతుకుబాటని నేర్పించాలని చెప్పేసి మీ అందరినీ మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన కళావేదిక. గతంలో 99 అక్షర క్రీడంలో ఎన్నో రకాల పాటలు రాసి అభినయాలకు, పాటలకు, పల్లెస్థుతులకు, నాటికలకు మరి జీవం పోసి గ్రామాన మరి ప్రదర్శించడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి ఇప్పుడు కూడా మరి లింగమన్న అన్నట్టు సప్లాన్ కావచ్చు, మరి వీధి నాటికలు కావచ్చు, అంతకన్నా ముందు అనేక రకాల కార్యక్రమాల్ని ప్రజానాటకం చేస్తుంది. కాబట్టి నిజంగా ఈ 10వ మహాసభలు చేసుకోవడము మరి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ సభలే ముఖ్యం అనుకున్నప్పుడు ఎంతోమంది కళాకారులను వాళ్ళ కళాకారులను ప్రోత్సహించడం కొరకు ఇక్కడ ఈ సభలు జరుగుతుందని చెప్పుకోవచ్చు మనం. కాబట్టి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాచీన కళలు రోజు రోజుకు అంతరించిపోతున్నాయి, కళలన్నీ కూడా కనుమరైపోతున్నాయి. ఈ దిశలో మనము మరి ప్రజానాట్య మండలి యొక్క మరి ఈ మహాసభను జరుపుకున్నామంటే చాలా గొప్పదనం. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఒకప్పుడు గ్రామాలలో జానపద కళలకు, ప్రాచీన కళలకు ఎంతో ఆతిథ్యం ఉంటుండే. మనము
చాలా రోజుల నుంచి చూస్తే ఒక్కొక్క కథను ఒక్కొక్క కథ, బుర్ర కథ, యక్షగానము, కోలాటాలు, చిరుత రామాయణాలు. మరి మన జిల్లాలో, మన ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా చూసినట్టయితే ఇవే ఉన్నాయి మనకు. ఈ కళలు కూడా రోజు రోజుకు అంతరించిపోతున్నాయి. ఇంకా చాలామంది అంటే ఏమంటారంటే, సార్ ఇప్పుడు టీవీలు, ఈ యూట్యూబ్లు చేస్తున్నాం కాబట్టి వీటి ద్వారా ఈ కళారూపాలు అంతరించిపోతున్నాయని చెప్పేసి చాలామంది అంటుంటారు. కానీ నిజానికి అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకు కాదంటే ఈరోజు కూడా గ్రామీణ ప్రాంతంలో పోయి మనము ఒక కార్యక్రమాన్ని మనం వేసినట్లయితే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ మరి తిలకించడానికి వస్తారు. ఈరోజు ఒక గ్రామంలో ఒగ్గు కథ వేస్తున్నాము, ఓ గ్రామంలో బుర్రకథ చెప్తున్నాం, ఓ గ్రామంలో కోలాటాలు వేస్తున్నాం, జరగకుంటున్నాను. ఈరోజు చింతన రామాయణం వేస్తున్నాము, ఆ ఊళ్ళంతా కలిసి 3 రోజులు చింతన రామాయణం వేస్తాం. 3 రోజులు అక్కడ జనము పట్టకుండా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికి కూడా ప్రాచీన కళలకు అంతమున్నది. ప్రాచీన కళలు కర్మలు కావు. ఎందుకంటే కళాకారులు మనము వాళ్ళని ప్రోత్సహించాలి. ఇప్పుడు నేను దాదాపు ఈ రోజు నుంచి కాదు, ఎప్పటి నుంచి అయినా కానీ ఎక్కడ ఏ కళారూపం జరిగినా కానీ ఆ విలేజ్కి వెళ్తాను, ఆ గ్రామానికి వెళ్తాను. అక్కడ మనం చేసింది ఏం లేదు. అక్కడ మనము ఆ గ్రామంలో ఒక కార్యక్రమం జరుగుతుందంటే మనం ఏం చేస్తున్నామంటే, మీరు ప్రేక్షకులు ఉంటేనే మా కళారూపాల ప్రదర్శన ఉంటుంది. మీ ప్రేక్షకులు ఈ కళను మీరు ఆదరిస్తేనే మా కళా ప్రదర్శన ఉంటుంది, మా కళాకారులు ఉంటారు. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే, కళాకారులను మనం ప్రోత్సహించుకుందాము, ప్రాచీన కళారూపాలని మనం బతికించుకుందాము. ప్రాచీన కళలు అంతరించిపోకుండా ప్రతి కళాకారుడు కృషి చేయాలని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. అంతేకాకుండా ఏ కళాకారుడైనా సరే తనకున్నటువంటి కళను అంతరించిపోకుండా నీ కళను 10 మందికి నువ్వు చెప్పినట్లయితే ఆ కళ నీతో అంతం కాదు. నీకు ఒక పాట కావచ్చు, నీకు ఒక ఆట కావచ్చు, నీకు ఒక డోల కావచ్చు, నీకు ఒక ఏ రకమైనటువంటి కళారూపంని కళాకారులు ఉన్నా కానీ నీతోటే అంతం కావద్దు. నీకు ఎంతో కొద్ది ఏదో కొద్ది నీకు ఉన్నటువంటి కళను 10 మందికి నేర్పించడం వల్ల ఆ కళను మనము మరి బతికించడం వల్ల మనతో అని చెప్పేసి మా అభిప్రాయం. కాబట్టి ఇదే విధంగా మనము అనుకోవచ్చు. ఈ కోరుకుంటున్నాం. ఏదున్నా ప్రజానాట్య మండలి ప్రజా కళాకారుల్ని ఏకం చేసి ప్రజా సమస్యల మీద పాటలు రాసి నాటకాలు వేసి ప్రజల్లోకి తీసుకువెళ్ళడం అనేది మా లక్ష్యం. అందులో భాగంగానే ఇవాళ ప్రజానాట్య మండలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కళాకారుణ్ణి ఇవాళ మనం చూస్తున్నాం. రాష్ట్రంలో డబ్బు కళాకారులుగా డబ్బు మయమైపోయింది. ఏ కళాకారుని పిలిచినా, ఏ కళాకారుని పాడమన్నా, ఒక కళాకారుడు ఇందులో తయారై బయటికి పోవాలనుకున్న డబ్బే ప్రధానమైపోయింది. అందుకని ఇందులోంచి బయటికి వెళ్తున్నాడంటే డబ్బు. బయట కళాకారులందరినీ చూస్తున్నాం మనం. రకరకాల కళాకారులు 30,000, 40,000, 50,000 లక్షలు పెట్టి కళాకారుల్ని ఆటలు పాటలు ఆడిపిస్తున్నారు. వాళ్ళు ఏం పాడుతున్నారు, వాళ్ళు ఏం పొగుడుతున్నారు, వాళ్ళు ఏ పాట పాడుతున్నారు, ఎవరిని పొగుడుతున్నారు అనేదే మనకు ముఖ్యమైపోయింది బయట. అది కాదు ఇక్కడ. ఇవాళ ఈ దేశానికి మతం, కులం అనేది ఒక పెద్ద పీడలాగా ఉన్నది. దాని మీద మనం మన పాటను, మన ఆటను ముఖ్యంగా ఈ ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా ఉండాలి ప్రజానాట్యం మళ్ళీ కళాకారులు. అందుకని ప్రజాకళల్ని ఆ వైపున తీసుకెళ్లే విధంగా ప్రజానాట్యం మళ్ళీ పనిచేస్తూ ఉంది. అందుకని మీరందరూ కూడా, మనమందరం కూడా ప్రజానాట్యం మళ్ళీ కళాకారులుగా దేశంలో జరుగుతున్న, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మన కళల్ని తీర్చిదిద్దాలి. ప్రజా కళాకారులుగా మనం అందరం ఆ వైపున మనం దూసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, ఇవాళ ఇక్కడ ఈ మహాసభలు చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి లింగమన్నకు, అదేవిధంగా సుదర్శన్ అన్నకు, నర్సారెడ్డి అన్నకు, ముఖ్యంగా ఈ ముగ్గురు మంచి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కళాభివందనాలు తెలియజేస్తున్నాం. ఏదున్నా ప్రజానాట్య మండలి కళాకారులు
ప్రజల వద్దకు వెళ్ళాలంటే ఈరోజు కొంత కష్టసాధ్యంగా అనిపించవచ్చు, కానీ ప్రజల్లోకి వెళ్ళడం అనేది మన పని, ప్రజల్ని చైతన్యం చేయడం అనేది మన పని. అది మనం దృష్టిలో పెట్టుకొని ముందు తరాన్ని, మనం యువతను తయారు చేయాల్సిన అవసరం మన మీద ఉంది. కాబట్టి ఈ కళల్ని, ప్రత్యామ్నాయ కళల్ని తయారు చేసుకొని యువతను ముందుకు వచ్చే విధంగా మనం ప్రోత్సహించాలి. ఆ యూత్ను మనం ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి సీనియర్ కళాకారులు చాలామంది ఉన్నారు. ఆ కళాకారులు కూడా అందరూ దాని మీద దృష్టి పెట్టి యువ కళాకారుల్ని తయారు చేయాల్సిన అవసరం మన మీద ఉంది. అది నిజామాబాద్ జిల్లాలో జరగాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ సెలవు. ప్రజానాట్య మండలినై ప్రజలు చిమ్ముతా ప్రజాపని పాటల్లో పల్లవించుతా పాటనే నవ్వుతా కోయిల పాటనే నవ్వుతా. సిరులు పంచే రైతు చేతిలో అలమునే నవ్వుతా మరుడు ఒలిపే మంచి కవుల కలమునే నవ్వుతా మానవత్వం పొంగే గాయక గలమునే నవ్వుతా దానవత్వం దునుమా ప్రజల బలమునే నవ్వుతా పాటనే నవ్వుతా కోయిల పాటనే నవ్వుతా నీటి పరుల మానదలుల మాటనే నవ్వుతా ప్రజానాట్య మండలినై ప్రభలు చిందుతా ప్రజానాట్య మండలినై ప్రభలు చిందుతా ప్రజల పని పాటల్లో పల్లవించుతా పాటనే నవ్వుతా కోయిల పాటనే నవ్వుతా. ఇలాగే సహకరించాలి అని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ప్రజానాట్య మండలి రాష్ట్ర కమిటీ తరఫున మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు ప్రజానాట్య మండలి నిజామాబాద్ జిల్లా 10వ మహాసభలని ఆవిష్కరించుకొని ఇక్కడ జానపదోత్సవాలు నిర్వహిస్తుంది ప్రజానాట్య మండలి. జానపదోత్సవాలలో ఈరోజు జరిగినటువంటి కళా ప్రదర్శించినటువంటి విద్యా సంస్థలు కావచ్చు, నాటక సంస్థలు కావచ్చు, కళాకారుల మిత్రులందరికీ కూడా ప్రజానాట్య మండలి ఈరోజు మనందరం చర్చించుకుంటున్నాం. చాలామంది మిత్రులు చెప్తా ఉన్నారు, కొంతమంది కళలు అంతరించిపోతున్నాయని, కొంతమంది మిత్రులు కళలు ఎప్పుడు అంతరించవు, కళలు ప్రజలు ఉన్నంత కాలం కళారూపాలు ఉంటాయని రకరకాల చర్చ, రకరకాల అభిప్రాయాలు మన ముందు ఉన్నాయి. ఏదేమైనా కళ కోసం కాదు, కళ ప్రజల కోసం, కళ ప్రగతి కోసం అనే నినాదంతో ప్రజానాట్య మండలి ముందుకు సాగుతుంది. ఆ ముందుకు సాగే క్రమంలో తమ వంతు కర్తవ్యంగా, మా వంతు సహాయంగా తమ కళారూపాలను ప్రదర్శించినటువంటి కళాకారులకు, ఈ మహాసభల జయప్రదం కోసం వెనకాలండి సహకరించినటువంటి మన డాక్టర్ లాంటి వాళ్ళు కావచ్చు, ముందున్నటువంటి ప్రేక్షకులలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇక్కడికి రాని మిత్రులు కూడా చాలామంది ఉండవచ్చు. వీరందరికీ కూడా ప్రజానాట్య మండలికి ముందుకు తీసుకెళ్లడం కోసం సహకరిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన కళాభివందనాలు తెలియజేస్తానని మిత్రులారా. కళాకారులు ఎప్పుడు కూడా
నాకు ఇది కావాలి, నేను ఈ కళ ద్వారా సంపాదించుకోవాలి, కళ ద్వారా నేను జీవన ఉపాధి ఆశించాలి అని చెప్పేసి ఏ కళాకారుడు ఆశించాడు. కళాకారుడు ఒకటే కోరుకుంటాడు, చిన్న కావచ్చు పెద్ద కావచ్చు, కళాకారులకు వయసుతో సంబంధం లేదు. చూస్తూ ఉన్నాం మనం, చిన్నారి పిల్లలు 4th క్లాస్ చదివే పిల్లలు అద్భుతమైన నృత్య రూపకాన్ని మన ముందు ప్రదర్శించారు. 70 పైబడిన వాళ్ళు చాలా అద్భుతమైన పాటలు పాడుతూ ఉన్నారు. ఈ వయసుకు సంబంధం లేకుండా మన కళా ప్రదర్శనలు ప్రదర్శిస్తూ ఉన్నాం. అందుకే మేము ఒకటి చెప్తా ఉన్నాం, వీళ్ళందరం కలిసి ప్రజాకళల్ని మనం బతికించుకోవాలి. కళాకారులు ప్రజల్లో నిరంతరం బతికి ఉండాలి అని చెప్పేసి ఏదైతే నిర్వహిస్తున్నామో దానికి మీరందరూ సహకరిస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే కోరుకున్నారు, మన కళారూపాల సమన్వయకర్త సభను నడిపిస్తున్నట్టు మిత్రుడి పేరు నాకు తెలియదు, మన్నించాలి, చక్కగా మనకు చెప్తా ఉన్నాడు. ఈ కళారూపాల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, కళాకారులు బతికించుకోవాలి, కళాకారులకు ఉపాధి కల్పించాలి అని చెప్పేసి నేను మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాను మిత్రమా. కళాకారుడు ఎప్పుడైనా ఉపాధి కోసం ఆలోచించడు. ప్రజల్లో నా పాట ప్రజలకు అర్థం కావాలి, నా ప్రదర్శన ప్రజలు చూడాలి, బాగుందని ఆశీర్వదించాలి, చప్పట్లు కొట్టాలి, చిన్న సత్కారం ఇవ్వాలి, గౌరవం పొందాలని కోరుకుంటాడు తప్ప నాకు ఇన్ని డబ్బులు ఇవ్వాలని కళాకారుడు ఎప్పుడు కోరుకోలేదు. కానీ కళాకారుడు కూడా డబ్బు ఆశిస్తున్నాడు అని మా అధ్యక్షుల వారు చెప్తున్నప్పుడు చెప్పారు. అది నిజం. అది ఎప్పుడు ప్రారంభమైంది? మీరు కళను ఒకసారి చూడండి. కళ పుట్టుకతో ప్రారంభమై చనిపోయిన తర్వాతనే ఆ కళాకారుడు చచ్చిపోతాడు. అటువంటి కళ ప్రారంభమైనప్పటి నుంచి నాటల్లో వాడే పాటలు కావచ్చు, శ్రమజీవులు తాపి మేస్త్రి భవనం నిర్మాణం చేస్తున్నప్పుడు పాడే పాట కావచ్చు, రైతు నాట్లేస్తున్నప్పుడు వాడే పాట కావచ్చు, అనేక రకాల సందర్భాలలో పాటలు కావచ్చు. శ్రమ నుంచే పుట్టింది పాట, అదే మనం ఎవరు కాదనలేము. ఆ పాట క్రమేపీ 1991 పివి నరసింహారావు ప్రధానమంత్రి, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఒక నూతన ఆర్థిక విధానాలు మన భారతదేశానికి వచ్చినాయి. అప్పటి నుంచి మనిషి నీ ఇంటికి వస్తే నాకేం పెడతావు, నా ఇంటికి వస్తే నాకేం తెస్తావు అనే ఆలోచన అక్కడ ప్రారంభించింది. క్రమేపీ ఆ సాంప్రదాయాన్ని రాను కళలు 2 రకాలుగా పనిచేసే అప్పట్లో కూడా ప్రజాకళ, పాలకులకు పక్షాన్ని నిలబడే కళ. ఈ 2 కళలుగా ప్రజల్లో ముందుకు ఉన్నప్పుడు క్రమేపీ అనేక రకాల పాటని, ప్రజా ఉద్యమాల వైపు ఉన్న పాటని పాలక పక్షం వైపు మళ్లించడం కోసం మనల్ని పాలిస్తున్నటువంటి పాలకులు ఆ పాటని ప్రజా పాట నుంచి అది పాలకుల పాటగా మలిచే క్రమంలో క్రమేపీ కళాకారునికి నువ్వు ఆడు, నువ్వు పాడు, నువ్వు సంపాదించుకో, నీ కుటుంబాన్ని పోషించుకో అని చెప్పేసి ఆ వైపున మన ప్రజా కళాకారులందరూ కూడా ప్రయాణించేటట్టుగా చేసినాయి. ఆ క్రమంలో నడుస్తూ ఉంది. అంటే కళాకారుడు దానికోసమే పనిచేస్తుండా అనేది మనం ఒక్కసారి వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచిస్తే, కళ అనేది ఎప్పుడు కూడా వృత్తి కాదు, అది ప్రవృత్తి. తన పని తాను చేసుకుంటూ ప్రజలకు ఉపయోగపడే ఏ కళారూపమైనా ప్రజల కోసమే ఆడిండు, ప్రజల కోసమే పాడిండు. ఆ ప్రజల కోసం ఆడుతున్న క్రమంలో నిరంతరం ఆ కళని ప్రజలకే అంకితం చేయాల్సి, నిరంతరం ప్రజల మధ్యన ఉండాల్సి వచ్చినప్పుడు పైసా ఆశించిండు. బతకాలి కాబట్టి పైసా ఆశించిండు. అది రాను ఇప్పుడు ప్రజా కళలు కమర్షియల్ కళలుగా మారుతున్నాయని చెప్పేసి ఆందోళన అందరిలో రగులుతూ ఉంది. ఒకటే చెప్పదలుచుకున్న నేను ప్రజానాట్య మండలి నాయకుడిగా, కళాకారుని. ప్రజలున్నంత కాలం ప్రజా కళలు ఉంటాయి, ప్రజా కళాకారులు ఉన్నంత వరకు ప్రజా సమస్యలు ఉంటాయి.
ఆ ప్రజా సమస్య ఉన్నంత కాలం ప్రజా కళాకారుడు ప్రజల కోసం నిత్యం పనిచేస్తారు కూడా. చూడండి మీరు ఒక్కసారి, బ్రిటిష్ వాడు మన రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు, మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు, అప్పట్లో గరిమెల్ల సత్యనారాయణ గారు మా కొద్ది తెల్లదొరదనం అందేవా అని చెప్పేసి ప్రజల ముందుకు వచ్చారు. పాట ప్రజలను తిరుగుబాటు వైపు మళ్లించింది. ప్రజలందరూ తిరుగుబాటు చేశారు, తెల్లదొరలను పారదోలని. ఇది సత్యం. అంత దూరం ఎందుకు? మన తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన హైదరాబాద్ తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనం కాని సందర్భాలలో మనను పరిపాలిస్తుంది నైజాం రాజులు. ఈ నైజాం రాజరికానికి వ్యతిరేకంగా బండేక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండే ఉదవ కొడుకో నైజాం సర్కరుడు అని చెప్పేసి తిరుగుబాటు చేసింది పాట. ఆ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ప్రజా కళాకారులు. ఆ ప్రజా అంతరించిపోతూ ఉంది. ఈ కళారూపాలు, ప్రాచీన కళారూపాలన్నీ కూడా అంతరించిపోకుండా వీళ్ళు మన గురువులు, యక్షగానం చెప్పే గురువుల్ని కానీ, అనుభవం ఇచ్చే బుర్రకథలు చెప్పే గురువులు, హరికథలు చెప్పే గురువులు, అనేక మంది గురువులు అంతరించిపోతా ఉన్నారు. వాళ్ళతో పాటు కళారూపం అంతరించిపోతుంది. అందుకని జిల్లాకొక్క విజ్ఞాన కేంద్రంలాగా సాంస్కృతిక కేంద్రాలు నిర్వహించండి, కళా క్షేత్రాలు నిర్వహించండి అని మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఈ జానపద కళారూపాలని కాపాడుకోవడం కోసం ప్రతి జిల్లాలో ఒక ఇన్స్టిట్యూట్ను ఓపెన్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి అప్పీల్ చేస్తాం. ఒకటే చెప్తా ఉన్నాం మిత్రులారా, మీరు అందరూ ఆలోచించండి. సాంస్కృతిక రంగానికి ఎక్కడ కూడా ఒక విధి విధానం లేదు. మనం చెప్తా ఉన్నాం, ఈ సాంస్కృతిక రంగం కళల్ని కాపాడుకోవాలన్నప్పుడు ప్రభుత్వం ఎంతైనా ఈ కళాకారుల మీద దృష్టి సాధించి ఒక నూతన సాంస్కృతిక విధానాన్ని తెచ్చి జానపద కళారూపాల్ని, అంతరించిపోతున్న కళారూపాల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ఖచ్చితంగా దీన్ని ఈరోజు జరిగే జిల్లా మహాసభ అటువంటి తీర్మానాలు చేసి మన జిల్లాలో ఉన్నటువంటి ఎన్ని రకాల జానపద కళలు ఉన్నాయో ఆ జానపద కళారూపాల్ని పరిరక్షించడం కోసం, ప్రజా కళాకారులకు ఉపాధి కల్పించడం కోసం మనం ప్రభుత్వం వైపున ఖచ్చితంగా కొట్లాడాల్సిన అవసరం ఉంది. దానికి సరైన మహాసభ నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా. అదేవిధంగా దీనికి అనుసంధానంగా మేము అన్ని జిల్లాలలో మహాసభ జరుపుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంతరించిపోతున్న జానపద కళారూపాల్ని మనం పరిరక్షించుకోవడం కోసం ప్రత్యామ్నాయ జానపద కళారూపాలుగా దీన్ని తయారు చేయాలని చెప్పేసి జనవరి 4వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు హైదరాబాద్లో ప్రత్యామ్నాయ జానపద ఉత్సవాలు నిర్వహించబోతున్నాం. మీ జిల్లా నుంచి కూడా జానపద ఉత్సవాలకు ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. ఆ రాష్ట్ర మహాసభలు, ప్రజానాట్య మండలి 3వ మహాసభలు కూడా హైదరాబాద్లో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలని, జానపద ఉత్సవాలని జయప్రదం చేయాలని చెప్పేసి మీ నిజామాబాద్ జిల్లా రాబోయే నూతన కమిటీని ఎన్నుకుంటాం. ఆ నూతన కమిటీ కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాకారులకు నాయకత్వం వహించి మన కళాకారుల జీవితాల్లో మార్పు తీసుకురావాలని, నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలలో చైతన్యం నింపాలని చెప్పేసి, ప్రజా పోరాటాలకు ప్రజా కళలు ఎప్పుడు మద్దతుగా ఉండాలని చెప్పేసి, ప్రజల పక్షాన్నే ప్రజా కళలు ఉండాలని చెప్పేసి కళాకారులందరూ దానికి సహకరించాలని నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రచన్మానిస్తున్నటువంటి ఘట్టాన్ని మనమందరం కూడా వీక్షిస్తున్నాం. గట్టిగా చెప్పడంతో వారికి మనమందరం కూడా నిజామాబాద్ జిల్లా పక్షాన ప్రధాన కళాకారులందరికీ కూడా మార్గనిర్త అధ్యక్షుడికి జరుగుతున్నటువంటి సన్మానాన్ని మనమందరం కూడా వీక్షిస్తున్నాం. వారికి కూడా గట్టిగా పోషెట్టి గారిని కూడా సన్మానిస్తున్నాం. మన చేతులకు పని చెప్తా జరుగుతున్నటువంటి సన్మాన గ్రహీత కళాకారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంగీతమే ఊపిరి, సంగీతం ఆగకుండా వారి తర్వాత ప్రజా ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈ కార్యక్రమం అరే షేఫ్ పొలం అడుక్కున్నా లేకపోతే నా ఏమంటారు ఉద్దరా మళ్ళా ఇట్లా నువ్వు తిరిగి రాగానే మనం నీకు ఇస్తా పైసలు ఇస్తా పోయేటప్పుడు ఇస్తా మంచిగున్నది వింటున్నావు మామ అవునవునవును అదృష్టము మంచిగున్నది ఆయుష్ను గట్టిగున్నది చెట్టు గంధము తెరింది నీకు బాయి గంధము తెరింది నీకు చెట్టు గంధము తెరింది నీకు అట్లనా నీ గంధము తెరింది నీకు అరే నువ్వు మోటార్ మీదకి 3 తవల కాడ అడ్డపడేది ఉండే అవునవును విన్నావా అది ఆగండం కూడా తప్పిపోయింది కానీ చిన్నప్పుడు మాత్రం నువ్వు నక్కలకు భాషం పెట్టేది ఉండే అరే నువ్వు చిన్నప్పుడు నక్కలకు భాషం పెట్టేది ఉండే అంటే నువ్వు వెళ్ళిపోయేది ఉండే చిన్నప్పుడే ఒక నాశంతో ఉండి ఒక చెట్టు ఇచ్చి అప్పుడు నేను కాపాడిండు శైలు తమ్ము చెట్టు గడతము అయితే పోయిన అమాసం నీ ఇంట్లో నీ భార్యకు నీకు కనకల్లా కిటకిట నడుస్తుంది ఏ మాట అన్నా కానీ కింద అంటే మీద అంటుంది మీద అంటే కింద అంటుంది మరి కింద పెడితే మీద పెడుతుంది మీద పెడితే ఇది మరి ఎక్కడి నుంచి వచ్చింది గాలి ఎక్కడి నుంచి వచ్చిందని నీకు అనుమానం ఉన్నది బాగా విన్నావా అవును ఆదివారం అమావాస్య నాడు నీ ఇంటి ముంగట 3 నిమ్మకాయలు 3 సిద్ధ గింజలు 3 ఇవి మొలలు 3 పచ్చిమిరపకాయలు 3 ఉల్లిగడ్డలు 3 కోడిగుడ్లు పెట్టిపోయింది ఎవరో నీకు సంధానం కాలేదు దాని మీద నువ్వు కానుక దాటిపోయినావు విన్నావా ఆనాటి నుంచి నీకు మాత్రం మీ ఇంట్లో మంచిగా లేదు మీ చిన్న కొడుకు మాత్రం రాత్రి 12 గంటలకు లేచి పండు కొడుకుంటూ ఎన్ని చూస్తూ కళ్ళతో చూస్తాడు విన్నావా దీన్నన్నిటికి మాత్రం మరి నీకు ఇంకా కావాలంటే నాకు ఒక కోడి పెట్ట కావాలి ఒక సారా సీస కావాలి ఏడికెళ్ళేమంటావు ఆడికెళ్ళేమంటాం నీకు ఉన్నది మానేసిన పెద్దకున్నది మరి అది పోవాలంటే ఇవన్నీ కావాలి మరి మళ్ళా ఇదే ప్రోగ్రామ్ పెట్టినాడు మళ్ళీ వస్తే నేను మరి అప్పుడు నీకు షర్ట్ కట్ట మంచి షర్ట్ ఇస్తే ఇప్పుడే ప్రీతి కట్టమంటే కట్ట ఇక అది మళ్ళీ షర్ట్ కట్టిగా మళ్ళీ
నృత్యాలు అనుసరించినటువంటి మా మహిళా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను. బ్రాహ్మణ నుంచి అందరినీ సంతోషపరిచారు. మరి వాళ్ళ బతుకమ్మ నృత్యం